నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి అత్యాధునిక సౌకర్యాలు కల్పించిన ఘనత వైఎస్ జగన్ది. పాఠశాలల్ని ప్రైవేటు వ్యక్తుల దయదాక్షిణ్యాలకు వదిలేస్తున్న దుస్థితి చంద్రబాబుది. కూటమి పాలన మొదలై 15 నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఖర్చు చేయకుండా నిర్లక్ష్యంగా ఉన్న బాబు సర్కారు అందరూ ఊహించినట్లుగానే చేతులెత్తేసింది. ప్రభుత్వ విద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు 2820 కోట్ల రూపాయలు అవసరమవుతాయని కూటమి ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఆ డబ్బులో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఇవ్వలేదని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు తమకు కావలసిన నిధులను విరాళాల సేకరణ ద్వారా సమీకరించుకోవాలని స్పష్టం చేస్తోంది. ఈ మేరకు కలెక్టర్ల సమావేశంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రకటించారు. ఈ క్రిటికల్ గ్యాప్స్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఒక ఇంపార్టెంట్ ఐటమ్స్ అన్ని మీ డిస్ట్రిక్ట్స్ లో ఎంత కావాలి ఏమిటి అనేది ఓవరాల్ చూస్తే 2820 కోట్లు కావాలి, కానీ అది ఫైనాన్స్ అడగట్లేదు. మినిస్టర్ గారి ఆలోచన ఏంటంటే ఇది ఎన్ఆర్ఐస్ నుంచి అలాగే అలుమ్నై నుంచి సిఎస్ఆర్ నుంచి ఇది రైజ్ చేద్దామని చెప్పి ఈ లీప్ యాప్లోనే ఒకటి పెడుతున్నాం, డోనర్ స్పాన్సర్షిప్స్ అని. ప్రతి స్కూల్లో మీకు ఏమేమి రిక్వైర్మెంట్ ఉంది, దానికి ఎంత ఖర్చు అవుద్ది, ఇఫ్ సంబడి వాంట్స్ టు కాంట్రిబ్యూట్ డైరెక్ట్గా అక్కడ కాంట్రిబ్యూట్ చేస్తే ఎస్ఎంసీకి వచ్చేలాగా లింక్ ఇస్తున్నాం. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్ థింగ్, మీరు చూసుకొని ప్లీజ్ సీ దట్ మీ లెవెల్ నుంచి కూడా అపీల్ ఇచ్చి తప్పనిసరిగా అందరూ దీంట్లో మాక్సిమం మనకి పార్టిసిపేషన్ వచ్చేలా చూడండి. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టేది లేదని, ప్రైవేటు వ్యక్తుల దయాదాక్షణ్యాలపైన విరాళాలపైన ఆధారపడి స్కూల్స్ నడుపుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ప్రభుత్వ స్కూల్స్ అభివృద్ధి కోసం కనీసం ఖర్చు చేసిన పరిస్థితి లేదు. జగన్ ప్రభుత్వంలో జరిగినట్టుగా నాడు నేడు అభివృద్ధి పనులు ఇప్పుడు జరగడం లేదు. కొత్తగా మౌలిక వసతులు కల్పించుకోవాల్సిన పాఠశాలల విషయంలో ఆ పని చేయడం లేదు. దాంతో ఆయా పాఠశాలల్లో పిల్లలు అరకొర వసతుల మధ్య చదువుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అదే గత వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని తీసుకుంటే ప్రభుత్వ విద్యాలయాలకు పెద్దపీట వేశారు. కార్పొరేట్ స్కూల్స్ కు దీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దాలనే సంకల్పంతో నిధుల విషయంలో రాజీ పడకుండా విడుదల చేసి సత్తా చాటారు. దాంతో రాష్ట్రంలో చాలా చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు పూర్తిగా నిండేవి. అడ్మిషన్ కోసం సిఫార్సు ఉత్తరాలు పట్టుకొని తల్లిదండ్రులు ఆయా ప్రభుత్వ పాఠశాలల చుట్టూ తిరిగేవారు. ఇప్పుడదంతా గతం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ జపం జోరుగా సాగుతోంది. పేద కుటుంబాల పిల్లల్ని ప్రభుత్వ బడుల నుంచి దూరం చేసే కుట్ర జరుగుతోంది. ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచి వాటి అభివృద్ధి కోసం చంద్రబాబు ప్రభుత్వం కృషి చేస్తోందనే విమర్శలు రాను రాను పెరుగుతున్నాయి. ప్రభుత్వ బడుల్లో కావలసిన మౌలిక వసతులను సైతం విరాళాల ద్వారా సేకరించాలని నిర్ణయించడం అంటే ప్రభుత్వ బడులను ప్రైవేటు పరం చేసే దిశగా అడుగులు వేయడమే అనే అభిప్రాయం విద్యారంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.